చాలా థ్యాంక్స్ అమ్మా. అయ్యో పర్వాలేదు. నిజంగా ఆ రోజు నువ్వు లేకుండా ఉంటే ఈ రోజు నేను ఉండేవాణ్ణి కాదేమో. నా కూతురు నిజంగానే అనాథ అయిపోయి ఉండేదేమో. ఆ శివయ్యే నన్ను కాపాడ్డానికి నిన్ను పంపించాడు. మీరు శివయ్య భక్తులేనా? నాను కూడా శివయ్య భక్తురాలిని అయ్యగారు. ఓం నమః శివాయ. అవును బావుగారు, మీరు జైల్లో నుంచి బయటికి రాగానే మీ మీద హత్యా ప్రయత్నం జరిగింది కదా, అది ఎవరు చేయించుంటారో అని మీకు ఎవరి మీద అనుమానం ఉంటే చెప్పండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుందాం. మొదట్లో ఎవరు చేశారో అని నాకు అనుమానం ఉండేది. కానీ నెమ్మదిగా తెలిసింది. ఆ రోజు నన్ను జైలుకు పంపించింది. నేను జైలు నుంచి రాగానే నా మీద అటాక్ చేయించింది ఈ ప్రియంవదే. ఇందిరా, ఈ రోజుతో మన కూతురు చచ్చిపోయింది. ఇంకెప్పుడు ఆవిడ గారు నిన్ను అమ్మ అని, నన్ను నాన్న అని పిలవడానికి వీల్లేదు. నాన్న, నీలాంటి హంతకురాలు, దుర్మార్గురాలి చేత నాన్న అని పిలిపించుకునేంత శక్తి నాకు లేదు. నువ్వు కూతురుగా ఎలాగూ చచ్చిపోయావు. కనీసం నా మనవరాల్ని నాకు అప్పగించి మనిషివని నిరూపించుకో. నాన్న అనే పిలుపుకి నోచుకొని ఆ తండ్రికి తన కూతురుని అప్పగించు. ఆ తర్వాత నిన్నేం చేయాలో ఆ శివయ్య చూసుకుంటాడు. అమ్మా శ్రీలక్ష్మి, అల్లుడు గారిని పైకి తీసుకెళ్ళు. అలాగే పెద్దయ్య. అయ్యగారు నాతో రండి. వెళ్ళండి.